We are now planning to give 30 lakh new beneficiaries. అంటే ఇప్పుడున్న బెనిఫిషియరీస్ కంటే 30 lakh additional beneficiaries. Yeah, this is under verification, but this is our expected. And the total number of beneficiaries will be around 3.1 crores. Now, the total financial outlay for this scheme will be 5,489 crores for Government of India and 8,033 crores for state government share, total being 13,523 crores. And all the ration card applications have been received. మేము ముందే ప్రకటించిన నిరంతర ప్రక్రియ వెరిఫై చేసి అది అందరికీ ఒక ఫేజ్ మేనర్లో ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్గా రేషన్ కార్డ్ చేయడం లేట్ అయినా ఇమ్మీడియట్లీ అప్రూవల్. ఫర్ ఎగ్జాంపుల్ పాత లిస్ట్ ఉంది, 90 లక్షల కార్డులు, 2.81 crores, వాళ్ళందరికీ ఈ 1st April నుంచే సన్న బియ్యం సప్లై చేయబడుతుంది. Then the total number of ration cards may reach about 1 crore and may cover beneficiaries of 3.1 crores. Okay, the additional financial burden for distribution of Sanna BM to 3.1 crore beneficiaries will be around rupees 2,800 crores. Procurement issue, we are, I'll cover this. The procurement issue is 500 rupees per quintal was given to all the people, and about 1,200 crores have been paid as bonus. Another 20-30 crores is due, which is cleared. Okay, the commissioner confirms to me that 100% of bonus has been paid to the farmers for fine variety of paddy. అదే విధంగా మీకు మీకు ఒక ఫిగర్ చెప్పాలి. వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకున్నా 153 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం తెలంగాణలో పండింది, 66.7 లక్షల ఎకరాల్లో. అందులో దొడ్డు రకాలకి ఎంఎస్పి అందరికీ అందింది, సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ అదనంగా ఇవ్వడం జరిగింది. And with the excellent work of Civil Supplies Commissioner and his entire team, state wide గా సన్న రకము అండ్ దొడ్డు రకం డిమార్కేషన్ కానీ ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఇదంతా పర్ఫెక్ట్గా జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నారు. ద ప్రొక్యూర్మెంట్ స్టాఫ్ were given training and all procurement centers were provided with digital dial grain calipers for measuring length and breadth of సన్న రకం ప్యాడీ. అంతకుముందు ఈ తాళ్ళు తరుగు అనేది మిల్లర్లు ఎక్స్ప్లాయిట్ చేసేదని చాలా కంప్లైంట్ వచ్చేవి. ఆ సమస్య కూడా టోటల్గా ఎలిమినేట్ చేసి రైతులకి ఆ పర్సంటేజ్ లాభం కూడా పోయినసారి వానాకాలం ప్రొక్యూర్మెంట్లో లభించిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి సన్న రకం ప్యాడీ పోయిన వానాకాలం పంటలో 4.41 lakh ఫార్మర్స్ నుంచి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, ఎందుకు నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, నా ప్రజా జీవితంలో నేను సుదీర్ఘకాలంలో ప్రజాప్రతిగా, ఇన్ మై ఒపీనియన్ there are few welfare schemes which touch the lives of every citizen అంటే below poverty line. This is one such scheme. డెఫినెట్గా ఇది తెలంగాణలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక చారిత్రక ఘట్టంగా మేము భావిస్తున్నాం. హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం 30 తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. నేను ఇప్పుడు ఏర్పాట్లు చూసుకొని ఆడికలే రావడం జరుగుతుంది. మరి ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఒకేషన్, ఇట్ విల్ బి ఏ హిస్టారిక్ ఒకేషన్. అండ్ ఇది తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప ముందడుగని చెప్పి, ఒక చారిత్రాత్మక ముందడుగని చెప్పి,
ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పి నేను మనవి చేస్తూ, మరి సారీ మిమ్మల్ని కొద్దిసేపు లేట్గా కూర్చోబెట్టాల్సి వస్తుందని చెప్పి మీరు అందరూ వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త కార్డులు ఎలా ఉండబోతున్నాయి? ఇన్బిల్ట్ మైక్రో చిప్లు ఏవో పెట్టాలి అని చెప్పేసి ఏదో చర్చ జరుగుతుంది, నిజమేనా? అది ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బి ఏ సింపుల్ laminated card with a QR code. It will not have a chip embedded. రేషన్ కార్డుల మీద ప్రధానమంత్రి బొమ్మ కూడా ఉండాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అట్లాంటిది ఏమన్నా అది కూడా ఆలోచన చేద్దాం. మాకేమి అట్లా అది వ్యతిరేకం కాదు. ఈ సన్న బియ్యం పంపిణీ రోజు వరకు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా ఉంటారా? ఆల్రెడీ ఉన్న వాళ్ళు కాకుండా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? అట్లాంటి సంఖ్య అంటే మేము చెప్పినట్టుగా మొత్తము 30 లక్షల కొత్త బెనిఫిషరీస్ రావచ్చని చెప్పి మా అభిప్రాయం. ఆ 30 లక్షల బెనిఫిషరీస్ కూడా యాజ్ అండ్ వెన్ దే జాయిన్ ద అప్రూవ్డ్ లిస్ట్ సన్న బియ్యం సప్లై చేస్తాం. సార్, ఈ బియ్యం ఇప్పుడు క్వాంటిటీ ఉంటాయా? సన్న బియ్యం అదే బియ్యం పెంచి తగ్గించడం అట్లా ఉంటాయా? 6 కిలోల ఫ్రీ ఫైన్ రైస్ విల్ బి సప్లైడ్ టు ఎవ్రీ బెనిఫిషరీ ఇన్ రేషన్ కార్డ్స్. సార్, యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది సార్? యాన్యువల్ రిక్వైర్మెంట్ యాన్యువల్ రిక్వైర్మెంట్ నౌ అంటే earlier thing is about 24 lakh metric tons of rice. We are expecting it to go up by about 10 to 15%. So you can roughly calculate 27-28 lakh metric tons of fine rice. అంటే దానికి తగ్గట్టు మన మిల్లింగ్ కెపాసిటీ ఉందా సార్? ఎందుకంటే లాట్ ఆఫ్ మిల్స్ హియర్ దే ఆర్ ట్యూన్ టు this coarse grains. They have to now upgrade their technology to be able to supply to your requirement. All necessary arrangements have been made for that. మేము వాస్తవంగా ముఖ్యమంత్రి గారు నేను ఈ మధ్యనే సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసినాం. వారిని కలిసినప్పుడు ఇది చెప్పినాం, ఇప్పుడు మీరైతే ఏదైతే ఈ మీ స్కీమ్ కింద గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఇస్తుండ్రో అది కోర్స్ గ్రెయిన్స్, మీరు ఇస్తున్న దాన్ని మేము దాన్ని ఉపయోగించుకుంటూ అప్గ్రేడ్ చేసి ఫైన్ రైస్ ఇస్తున్నాము. ఆ అదనపు భారం కూడా మీరు మొయ్యాలి అని చెప్పి మేము స్వయాన ఈ మధ్య కాలమే ప్రహ్లాద్ జోషి గారు హీస్ ఫుడ్ అండ్ పీడిఎస్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ రిప్రజెంట్ చేశాం. వారు మా ఈ స్టెప్ని వెల్కమ్ చేస్తూ సరే వీ విల్ కన్సిడర్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ ది అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్ అని చెప్పడం జరిగింది. అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ అవర్ 27-28 lakh of metric tons of fine rice in Telangana. Over and above that, whatever we can do, we will supply to FCI. But FCI ki ఎప్పట్లాగే దొడ్డు రకం బియ్యం వేరే రాష్ట్రాలకి అది సప్లై కొనసాగుతుంది. బికాస్ కొన్ని రాష్ట్రాల్లో if they're asking for it, we have to also make sure that ఇక్కడ పండిన పంటంతా మరి we have to find various marketing outlets. One of them is FCI. So we will continue to supply to FCI. వన్ సెకండ్, మేము మీ క్వశ్చన్లో ఇంకొకటి, ప్రస్తుతానికి మన దగ్గరే టోటల్ సుమారుగా 54 LMT మనకు ధాన్ సేకరణ చేయడం జరిగింది. దాంట్లో 24 LMT 24 LMT ఏదైతే ఉందో ఇది సన్న రకం ప్యాడీ ఉన్నది. మిగతా 30 LMT ఈ దొడ్డు రకం ప్యాడీ ఉన్నది. కాబట్టి దొడ్డు రకం అక్కడ నుంచి సుమారుగా మనకు 20 LMT దొడ్డు రైస్ వస్తుంది. అది ఫుల్గా FCIకి సప్లై అవుతుంది. దానికి ప్రస్తుతానికి మన అవసరం పూర్తి అయ్యే వరకు మేము FCIకి ఏమి సన్నాభ్యము ఇస్తలేము. No. Actually, come on. మీరు ఏ పత్రిక మీరు? See, it's a very silly question. దొడ్డు రకం కన్స్యూమ్ చేయడం లేదు కాబట్టి దే ఆర్ డైవర్టింగ్ ఇట్. సన్న రకం డైరెక్ట్ గా బెనిఫిషియరీ కన్స్యూమ్ చేస్తారు కాబట్టి దేర్ విల్ బి నో డైవర్షన్. సార్, మంత్రి గారు, ఇప్పటికే అంటే రేపు ఉగాది రోజు పెద్ద కార్యక్రమం మీ కాన్ఫరెన్స్ లో ఒక చారిత్రాత్మక కార్యక్రమం చేపడుతున్నారు కదా. కేవలం ఈ కార్యక్రమానికి మీ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు మండలి సభ్యులకే ఆహ్వానం ఉంటుందా? ఇతర ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానిస్తున్నారా? ఇప్పటికే ప్రోటోకాల్ సమస్య అనేక చోట్ల వస్తుందని చెప్పి వాళ్ళు పదే స్పీకర్ కూడా ఈ మధ్యన ఫిర్యాదు చేశారు. ఏం ప్రోటోకాల్ సమస్య చెప్పు రాము. విపక్షాలను పిలుస్తున్నారు లేదన్నది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే నేనే కదా, మంత్రి నేనే కదా, ఇంకే ప్రోటోకాల్ సమస్య. ఓకే,
సో లోకల్ బాడీలో మా దగ్గర ఎవరు వేరే పార్టీలు ఉండరు. ఓకే, ఎనీవే వీ విల్ ఫాలో ఆల్ ప్రోటోకాల్ అండ్ ఆల్ గవర్నమెంట్ నార్మ్స్. సార్ ఓకే సార్, సిఎంఆర్ రైస్ ను పక్కదారి పట్టించిన ఈ స్కీమ్ విషయంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ స్కీమ్ విషయంలో నో పాలిటిక్స్. ఓకే, నిరుపేదలకు ఈ పార్టీ నా పార్టీని కాదు, ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. సార్ రబీలో బికాస్ వీ గెట్ బ్రోకన్ రైస్, అక్కడ ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ రావచ్చు, అట్లాంటప్పుడు మీరు వేరే స్టేట్స్ నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేస్తారా? See, as per our approximate estimates, మన రాష్ట్రంలో పోయిన ఖరీఫ్, ఈ రబీ, మళ్ళీ ఖరీఫ్ వస్తూనే ఉంటుంది కదా. ఓకే, వీ షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫైన్ రైస్. ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్ రాహుల్, వీ విల్ సీ అట్ దట్ టైం. సార్, సిఎంఆర్ రైస్ ను పక్కదారి పట్టించిన రేషన్ ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వారి మీద ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు, వాళ్ళ మీద రెవెన్యూ చాలా రియాక్ట్ కేసులు పెట్టినాము. ఒకటి చూడండి బ్రదర్, చాలా కేసులు పెట్టినావు. ఎస్పెషల్లీ నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ తర్వాత వాళ్ళ మీద ఉక్కు పాదం మోపినాము. అంటే దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి బీయింగ్ స్పేర్డ్. వి ఆల్సో పుట్ పీడీ యాక్ట్ ఆన్ సమ్ పీడీ యాక్ట్ ఆన్ పీపుల్ హు ఆర్ డీలింగ్ విత్ పీడిఎస్ రైస్. నేను as soon as I became minister, first thing I said is, ఇది నిరుపేదలకు అందాల్సిన బియ్యము, ఆహారము, దీంట్లో ఎవరైనా ఇల్లీగల్ ట్రేడ్ వేస్తే వాళ్ళని తొక్కాల్సిందే అని నేను ఒక చేసినాం. అధికారులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసినాం. ఎనీ ట్రేడర్స్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్ విత్ ఇట్, we put PD Act. But let us look at the positive side going forward. This is a historic step, giving fine rice to such a huge percent of the population. Thank you very much. Karthik, last question. After that we'll move on. Rahul, I have chance. Chudu, they are not being given even now, no. ఎన్ని నెలలు పడుతుంది మాకున్న సమాచారం? Karthik, see, the process is underway. In all likelihood, the process will be completed and they will be due for being given fine rice in April. Okay, sir. Okay, thank you very much. Yes, sir. No more negative questions.